అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గన్మెన్ షేక్ షావలిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ జగదీష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులను 20 లక్షలు డిమాండ్ చేశాడు ఎమ్మెల్యే దగ్గుపాటి గన్మెన్ షేక్ షావలి. డబ్బులు ఇవ్వకపోవడంతో ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి చేశాడు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు గంగారాంపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, అసలు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు ఇదొక ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. అసలు ఎందుకు దాడి చేశాడు గన్మెన్? ఖచ్చితంగా, ఎందుకంటే ఎమ్మెల్యే ఆదేశాలతోనే దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ కంప్లైంట్ చేశారు. ఎవరైతే గన్మెన్ ఉన్నారో శిక్షావళి, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనను బెదిరిస్తున్నారు, దాడి చేశారని చెప్పి చాలా స్పష్టంగా కంప్లైంట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ పూర్తి స్థాయిలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గన్మెన్ శిక్షావళిని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి కిందటే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరోవైపున గన్మెన్ తో పాటు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఎట్లాంటి సెక్షన్స్, ఏ విధమైన సెక్షన్స్ ఇంక్లూడ్ చేస్తున్నామని ఇంకా క్లారిటీ రావాల్సింది. వాస్తవానికి 2 రోజుల కిందట ఎగ్జిబిషన్ లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారిగా దాడి చేయడం మొదలు పెట్టారు. దీనికంతా కారణం ఏంటంటే ఎగ్జిబిషన్ పెట్టినందుకు ఒక్కొక్క సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి కప్పం కట్టించాలని ఎమ్మెల్యే అనుచరులు, అదేవిధంగా గన్మెన్లు పూర్తి స్థాయిలో బెదిరించినట్లుగా ఆరోపణలు. దీన్ని అడ్డుకోపోయిన ఎగ్జిబిషన్ నిర్వాహకులపైన కూడా పూర్తి స్థాయిలో దాడి చేశారు. అక్కడున్న సిబ్బంది పైన కూడా పూర్తి స్థాయిలో దాడి చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇప్పటికే ఎస్పీని కలిసి కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే గన్మెన్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా గన్మెన్ తో పాటు కీలక టీడీపీ నేతలపైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.